హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో ప్రజాపాలన అప్లికేషన్ గురించి కాసేపటి క్రితం ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి ఈ ప్రజాపాలన అప్లికేషన్స్ జనవరి 6 వరకు తీసుకుంటాము. జనవరి 17కి పూర్తిగా డేటా ఎంట్రీ చేస్తాము. సో ఏ పథకాలు తర్వాత అమలు అవ్వబోతున్నాయి ఈ నెలలో, వీటికి సంబంధించిన వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేయడం వల్లనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు మన పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ చూసుకునేది ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి మనకి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కొంతమందికి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అప్లికేషన్స్ తీసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. మనకి పాలనలో భాగంగా స్వీకరిస్తున్న దరఖాస్తుల మొత్తం డేటా ఎంట్రీని ఈ నెల 17వ తారీఖు లోపు పూర్తి చేయాలని చెప్పేసి కార్యదర్శి శాంతకుమారి కలెక్టర్లకైతే ఆదేశించడం జరిగింది. సో ఈ దరఖాస్తుల డేటా ఎంట్రీపై ఈరోజు టెలికాన్ఫరెన్స్ కూడా మనకి జరిగిన విషయం తెలిసిందే. డేటా ఎంట్రీ పూర్తి చేసిన వెంటనే ఈ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. జనవరి 26 లోపు మహాలక్ష్మి పథకానికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఓవరాల్గా ఈ నెల అంటే మనకి 26 లోపు 2,500 రూపాయలు అకౌంట్కి క్రెడిట్ చేయాలని, అదేవిధంగా గ్యాస్కి సంబంధించి 500 రూపాయలకి సిలిండర్స్కి సంబంధించి కూడా ఈ పథకాన్ని కూడా ఇమీడియట్గా అప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకోలేదో ఇంకా 2 రోజుల సమయం అయితే మనకి ఇంకా మిగిలి ఉంది. సో ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా పెట్టుకోండి. అదేవిధంగా ప్రతి 4 నెలలకు ఒకసారి సేమ్ పద్ధతిలో అప్లికేషన్స్ తీసుకుంటాము. ఇదే విధానంలో ఖచ్చితంగా అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పుడైతే వాళ్ళకి డబ్బులు క్షుణ్ణంగా పరిశీలించి డేటా ఎంట్రీ సిస్టంలో కంప్లీట్ చేసి డబ్బులు అయితే విడుదల చేసే ప్రతిపాదనలు అయితే తీసుకొస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. డిసెంబర్ 17 కల్లా అందరూ ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారి యొక్క డీటెయిల్స్ మొత్తం సిస్టంలో ఎంట్రీ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దాని వెంటనే డబ్బులు ప్రతి ఒక్కరికి 2,500 రూపాయలు ఎవరైతే అర్హులు ఉంటారో ఖచ్చితంగా ఈ నెల నుంచే ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇటువంటి అప్డేట్స్ పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా మా ఛానల్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.